హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సహాయడు మ్యాప్ ఇంకో కొత్త వీడియోతో మీ ముందు రావడం జరిగింది. CUET యూజీ రాసిన వాళ్ళకైతే గుడ్ న్యూస్. ఇండియాలోనే ప్రెస్టీజియస్ యూనివర్సిటీ అయిన ఢిల్లీ యూనివర్సిటీ ఫేజ్ 1 అడ్మిషన్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఢిల్లీ యూనివర్సిటీ అడ్మిషన్ రిలేటెడ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. ఢిల్లీ యూనివర్సిటీ CUET కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ అన్ని సెంట్రల్ యూనివర్సిటీస్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అవ్వనుంది. సో కౌన్సిలర్ అప్డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. కామన్ సీట్ అలొకేషన్ సిస్టమ్ ద్వారా అడ్మిషన్స్ అనేవి జరుగుతుంది. ఇందులో మొత్తం 3 ఫేజెస్ ఉంటాయి. ఫేజ్ 1 అప్లై టు ద యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ. ఫేజ్ 2 ఫిల్లింగ్ ద ప్రిఫరెన్సెస్ ఫర్ ద ప్రోగ్రామ్ అండ్ కాలేజెస్. ఫేజ్ 3 అలొకేషన్ కమ్ అడ్మిషన్. ఫేజ్ 1లో మనం ఢిల్లీ యూనివర్సిటీకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సి ఉంటుంది. ఫేజ్ 3లో సీట్ అలొకేషన్ అనేది జరుగుతుంది. సీట్ అలొకేషన్ అయిన తర్వాత పేమెంట్ చేసి సీట్ యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఢిల్లీ యూనివర్సిటీ ఫేజ్ 1 అడ్మిషన్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ చూసినట్టయితే, ఈ CSIS పోర్టల్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే స్టూడెంట్ కంపల్సరీగా CUET రాసి ఉండాలి. CUET యూజీ 2025 రాసిన స్టూడెంట్స్ మాత్రమే ఈ ఢిల్లీ యూనివర్సిటీ అడ్మిషన్కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్. నెక్స్ట్ వచ్చేసి CUETలో ఏ అయితే సబ్జెక్ట్స్ రాశారో ఆ సబ్జెక్ట్ కంపల్సరీగా 12th చదివి ఉండాలి. 12th ఏ అయితే సబ్జెక్ట్స్ చదివి ఉంటారో అవి కంపల్సరీగా CUETలో రాసి ఉండాలి. వేరే సబ్జెక్ట్స్ రాయకూడదు. అలా రాసినా కూడా నాట్ ఎలిజిబుల్. 12th MPC చదివితే CUETలో కూడా MPC రాయాలి. అడ్మిషన్ అనేది ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద CUET స్కోర్. ఎలిజిబిలిటీ చూసినట్టయితే 12th క్లాస్ అపియర్ అయిన వాళ్ళైనా లేదైనా పాస్ అయిన స్టూడెంట్స్ అయినా ఎలిజిబుల్. సీట్ అలొకేషన్ రూల్స్ చూసినట్టయితే సీట్ అలాట్మెంట్ అనేది CUET యూజీ స్కోర్ బేస్డ్ ఉంటుంది. నెక్స్ట్ రిజర్వేషన్ ఆధారంగా ఉంటుంది. నెక్స్ట్ కాలేజీలో ఉన్నటువంటి ఢిల్లీ యూనివర్సిటీలో ఉన్నటువంటి కాలేజెస్లో ఎన్ని సీట్స్ అయితే ఉంటాయో ఆ సీట్స్ ఆధారంగా అడ్మిషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మనం అప్గ్రేడ్ కానీ ఫ్రీజ్ కానీ చేయొచ్చు. ఒకవేళ మీకు వచ్చిన సీట్తో మీరు సాటిస్ఫై అయితే ఫ్రీజ్ చేసుకోవచ్చు, లేదంటే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అప్గ్రేడ్ చేసుకోవడం ద్వారా నెక్స్ట్ రౌండ్స్లో మీరు పార్టిసిపేట్ చేయగలుగుతారు. అలాగే నెక్స్ట్ రౌండ్లో మీకు వేరే సీట్ అనేది అలాట్ కావడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ ఫీ చూసినట్లయితే SC ST ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 100 రూపీస్ ఉంది. అండ్ అన్రిజర్వ్డ్ OBC NCL EWS వాళ్ళకి 250 రూపీస్ ఉంది. రిక్వైర్డ్ డాక్యుమెంట్ చూసినట్లయితే CUET స్కోర్ కార్డ్, 10th అండ్ 12th మెమో, బోనాఫైడ్ సర్టిఫికెట్స్, TC, క్యాస్ట్ సర్టిఫికేట్, SC ST ఒకవేళ OBC అయితే OBC NCL సర్టిఫికేట్, ఒకవేళ మీరు EWS అయితే EWS సర్టిఫికేట్, మీకు NCC సర్టిఫికేట్ ఉన్నట్లయితే NCC సర్టిఫికేట్, ఒకవేళ స్పోర్ట్స్లో సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే స్పోర్ట్స్ సర్టిఫికేట్స్, మీరు ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ అండ్ మైగ్రేషన్ సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్స్ కంపల్సరీ అవసరం అవుతాయి. రిజిస్ట్రేషన్ టైంలో దగ్గర పెట్టుకోండి. CUET యూజీ స్కోర్ కార్డ్ ఇప్పుడేం అవసరపడదు. CUET యూజీ స్కోర్ కార్డ్ అనేది ఫేజ్ 2లో అవసరం అవుతుంది. ఫేజ్ 2 రిజల్ట్ వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ లింక్ ugsadmission.uod.ac.in డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, చెక్ చేయండి.